ప్రైజ్ ద లార్డ్. మీ క్రియలు మీ వెంట వెళ్తాయన్న విషయం మీకు తెలుసా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చాలా చక్కని మాట ఉంది. వారి క్రియలు వారి వెంట పోవును అని ఉంది. అంటే ఈ భూలోకంలో ఏవైతే మనం క్రియలు కలిగి ఉన్నామో, ఏ క్రియలైతే మనం చేస్తూ ఉంటామో అవి మనం చనిపోయిన తర్వాత మన వెంట వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? వెంట తీర్పునొద్దకు వెళ్తాయి ఖచ్చితంగా. అంటే మన క్రియలు మన వెంట వెళ్తాయి. ఈ లోకములో మనం బ్రతికున్నప్పుడు మనం వాటిని బ్రతికించాలి. ఈ లోకములో వాటిని మనం బ్రతికించినట్లయితే మనము చనిపోయిన తర్వాత మనల్ని అవి బ్రతికించడమే కాదు, ఈ లోకంలో కూడా మనల్ని బ్రతికించే ఉంచుతాయి మన క్రియలు. ఎంత చక్కనైన మాట, దేవుని మాట. మరి ఈ క్రియల గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవంట. ఇది చాలా విచారకరమైన విషయం. ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఏ క్రియలైనా కావచ్చు, శారీరక క్రియలు కావచ్చు, ఆత్మపరమైన క్రియలు కూడా కావచ్చు. ఏ క్రియలైనా సరే దేవుని దృష్టిలో అవి సంపూర్ణంగా ఉండాలి, దేవుని దృష్టికి యోగ్యముగా ఉండాలి మన క్రియలు. అది ఏదైనా కావచ్చు. మనం శారీరకంగా చూసుకుంటే మన ఉద్యోగం, మన కుటుంబ బాధ్యతలు, మన దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పని దేవుని దృష్టికి యోగ్యముగా ఉండాలి. రెండవదిగా ఆత్మానుసారమైన క్రియలు. అది సేవా పరిచర్య కావచ్చు, దేవుడిచ్చిన తలంతులు మనం ఉపయోగించడంలో కావచ్చు, సువార్తలు కావచ్చు. ఎలాంటి క్రియలైనప్పటికీ కూడా అవి కూడా దేవుని దృష్టికి అవి ఎలా ఉండాలి? సంపూర్ణముగా యోగ్యమైనవిగా ఉండాలని ప్రకటన గ్రంథంలో సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే, చాలా చక్కని మాట ఉంది ఇక్కడ. జాగరూకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. జాగరూకుడివై, చాలా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, చావనయ్యున్న మిగిలిన క్రియలు. అంటే క్రియలకు చావు బ్రతుకులు ఉన్నాయి ఖచ్చితంగా. అంటే చావనై ఉన్నవంటే ఏంటంటే నిర్జీవం అయిపోకుండా, నిర్జీవ క్రియలు అని ఉంది. అంటే అవి క్రియలే, పనులే, కానీ వాటిలో జీవం ఉండదు. వాటిని నిర్జీవ క్రియలు అంటారు. జీవం లేని పనులు. మనం కొన్నిసార్లు అంటాం, వాడి కళ్ళు చూడండిరా జీవం లేనట్టు ఉన్నాయి అంటాం. కళ్ళు చూస్తాడు, మనుషులు మనం చూస్తాం, కానీ కళ్ళలో జీవం ఉండదు, ఆ కళ ఉండదు. నిర్జీవమైన కళ్ళు అంటారు, నిర్జీవమైన క్రియలు అంటాం. ఈ నిర్జీవమైన క్రియలు చావునైన ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఏ క్రియలైతే చావడానికి సిద్ధంగా ఉన్నాయో, ఆల్రెడీ కొన్ని క్రియలు చనిపోయాయని దేవుడు సెలవిస్తున్నాడు, కానీ మిగతా క్రియలు ఏవైతే చావడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని బ్రతికించమంటున్నాడు దేవుడు. అంటే నిర్జీవ క్రియలు ఏవైతే మనం చేస్తున్నామో, మనం చేసే క్రియలు అవి జీవము కలిగి ఉండాలి. జీవము గల దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి మన క్రియలు కూడా జీవము కలిగేట్టుగా ఉండాలి. అది ఎదుటి వాళ్ళలో జీవాన్ని నింపాలి. ఎవరైతే నిర్జీవం అయిపోతున్నారో, ఎవరైతే చావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని మనం జీవింపజేయాలి, బ్రతికింపజేయాలి. దీని ద్వారా? మన క్రియల ద్వారా. అంటే క్రియలకు ఎంత శక్తి ఉందో చూడండి. మనం చనిపోయినాక మన క్రియలు వెళ్తాయి. 14వ అధ్యాయం చదవను ప్రకటన గ్రంథం. వాని క్రియలు వాని వెంట పోవును, మన క్రియలు మన వెంట వెళ్తాయి. వెళ్తూ ఇక్కడ మనం బ్రతికింపజేస్తాయి. మనం చేసిన గొప్ప పనుల్ని, మంచి పనుల్ని, దేవుని దృష్టిలో సంపూర్ణమైన పనులను అవి ఇక్కడ బ్రతికింపజేస్తాయి. కాబట్టి నీ క్రియల విషయంలో, నా క్రియల విషయంలో, మన క్రియల విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఎంతో మంచి మాట ఉందంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడిమే. ఇంతకంటే బాధాకరమైన వచనం బైబిల్ ఉండదేమనిపిస్తుంది కొన్నిసార్లు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మన క్రియల వల్ల మనం మృతులమైపోతున్నాం. అంటే కోమాలోకి వెళ్ళిపోయాం. కోమాలో ఉన్నవాడు చనిపోడు, కోమాలో ఉన్న వ్యక్తి బ్రతికే ఉంటాడు. కాబట్టి ఎలాంటి క్రియలు ఆయన చేయలేరు. కోమాలో ఉన్న వ్యక్తి ఎలాంటి క్రియలు చేయలేరు, ఎలాంటి పనులు చేయలేరు. అంటే నిర్జీవముగా పడి ఉంటాడు. జీవము లేని వాని వలె, జీవము లేకపోవడం. కాబట్టి మన ఆత్మీయ జీవితమైన, శారీరక జీవితమైన ఎలా ఉంది సహోదరి సహోదరులారా? మన క్రియలు మంచిగా పాటలు పాడతాం, మంచిగా వాక్యాన్ని బోధిస్తాం, మంచిగా దేవుని పనులు చేస్తాం, సువార్తలు చేస్తాం, వాక్యాలను బోధిస్తున్నాం, అనేక కూడికల్లో పాల్గొంటున్నాం. కానీ వీటన్నిటిలో జీవం ఉందా? జీవము లేని ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో అది దేవుని కొరకు చేసే పని అయినప్పటికీ కూడా అందులో జీవము లేకపోతే అది నిర్జీవంగా మారుతుంది. అలాంటి మారే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే మృతుడు అంటున్నాడు. ఒకవేళ మృతతుల్యంతో మన ఆత్మీయ జీవితం ఉందా? బయటికి గంభీరంగా కనిపిస్తున్నాం,
మంచిగా సేవా పరిచర్యలు, రకరకాల కూడికలు, ప్రత్యేక కూడికలు, సండే స్కూల్, పాటలు, వాయిద్యాలు మంచిగా ఉన్నాయి. చాలా సంతోషం. కానీ అందులో జీవం ఉందా? కొంతమంది కొన్ని అంటారు, పిల్లల కోసం బ్రతుకుతున్నానండి. ఎంత బాధకరమైన మాట కదా అది. కుటుంబంలో శాంతి లేదు అంటారు. అంటే ఆల్మోస్ట్ డెడ్. పిల్లల కోసం బ్రతుకుతున్నానంటే, లేకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, లేదంటే ఏదైనా అయిపోతానని దాంతో. అంటే నిర్జీవంగా ఆ బ్రతుకు సాగుతుంది. మన జీవితంలో కూడా అలాగే ఉందేమో. వెళ్తున్నాం మందిరానికి, వెళ్ళొస్తున్నాం, జరుగుతుంది, కానీ మనసులో ప్రశాంతత లేదు చాలామందికి. మందిరానికి వెళ్తున్న వాళ్ళు కూడా చాలామందికి ప్రశాంతత లేదు. భయంకరంగా పరిచర్యలు జరుగుతున్నాయి. ఒక్కలా చెప్పాలంటే మనకి సమయము లేనంతగా 24 గంటలు కాదు, 28 గంటలు ఉంటే బాగున్ను అని కొంతమందికి కొన్ని సంఘాల్లో ఉంటుంది. అలా కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకు కూడా మనశ్శాంతి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళే. నిర్జీవంగా బ్రతుకుతున్నారు. వీళ్ళనే నిర్జీవం అంటారు. నిర్జీవ క్రియలు వాళ్ళు చేస్తున్నారు. దేవుని సేవ పరిచర్య చేస్తున్నారు, కానీ నిర్జీవంగా పడి ఉన్నారు. ఒకవేళ మనల్ని మనం పరిశీలించుకుందాం. మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. మన హృదయంలోకి మనమే తొంగి చూసుకుందాం. నేను చేస్తున్న పని ద్వారా నాకు ప్రశాంతత ఉందా? నేను చేస్తున్న పని ద్వారా నాకు మనశ్శాంతి ఉందా? అది సేవ పరిచర్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలాంటి పని అయినా కావచ్చు. నీకు మనశ్శాంతి ఉందా? ఒకవేళ నువ్వు చేస్తున్న పని ద్వారా నీకు మనశ్శాంతి లేకపోతే అది నిర్జీవమైన క్రియలని గ్రహించాలి. ఆ నిర్జీవమైన క్రియలను బ్రతికించకపోతే ఆయన అకస్మాత్తుగా నీ మీదకి వస్తామంటున్నాడు. నువ్వు జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన క్రియలను నీవు బలపరచు అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోతే, నీ క్రియలను బలపరుచుకోకపోతే, బ్రతికించుకోకపోతే అవి నిన్ను చంపేస్తాయి. అవి నిన్ను చంపేస్తాయి అంటే దాని అర్థం ఏంటి? రెండవ మరణం, నరకం. రెండవ మరణం అంటే ఆ రెండవ మరణం నుండి తప్పించడానికి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో మృతి చెందారు. ఆయన మృతితో మృతతుల్యమైన మనము జీవాన్ని పోసుకున్నాం. ఎంత అద్భుతమైన దేవుని ప్రేమ! ఆ ప్రేమను నిర్జీవమైన క్రియలతో చంపేయొద్దు. కాబట్టి నువ్వు చేస్తున్న సేవ అయినా, పరిచర్య అయినా, నువ్వు ఎలాంటి పని చేస్తున్నా, మందిరానికి వెళ్ళి వస్తున్నప్పటికీ కూడా నువ్వు నిర్జీవంగా ఉంటే, నీ క్రియల్లో జీవం లేకపోతే ఖచ్చితంగా వాటిని బ్రతికించుకోవాల్సిన బాధ్యత నీదే. లేకపోతే ఆయన దొంగవలే వస్తానంటున్నాడు. తర్వాత వచనాలు చదవండి. అప్పుడు మనం మెలకుగా, జాగరూకులుగా లేకపోతే, మెలకుగా లేకపోతే, ఒకరు మెలకుగా ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు మెలకుగా చూస్తావు కాబట్టి. మెలకువ అంటే ఆత్మీయమైన మెలకువ. కాబట్టి నువ్వు మృతురాలుగా ఉన్నావేమో పరిశీలించుకో. మందిరానికి వెళుతున్నా, కూడికల్లో పాల్గొంటున్నా, విరివిగా రకరకాల, అసలు నువ్వు ఖాళీ లేకుండా దేవుని పనిలో ఉన్నప్పటికీ కూడా అవి నిర్జీవమైన క్రియల, జీవము కలిగిన క్రియల పరిశీలించుకునే బాధ్యత మనందరికీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే, మృతతుల్యముగా ఉంటే, ఎన్నాళ్ళు మందిరానికి పరుగులు తీసినా ఉపయోగం లేదు సహోదరి సహోదరులారా. కాబట్టి మనమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మృతులుగా ఉన్నామా? మన క్రియలు మృతతుల్యంగా ఉన్నాయా, నిర్జీవంగా ఉన్నాయా? అవి వాటిని జీవాన్ని పోసుకుందాం. వాటిని బ్రతికించుకునే బాధ్యత మనదే. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.